ప్రఖ్యాత అమెరికన్ తత్వవేత్త ఎమర్సన్ వ్యాసావళి 4వ భాగం 18/1/24. ఆయన వ్యాసాల్లో 2వ వ్యాసం కళ విమర్శ. సుదీర్ఘమైన వ్యాసం ఇది. వస్తువులకు సంకేతకాలుగా పదాలు వాడటంలోనే కేవలం మనం నిమగ్నులమై ఉంటే సాహిత్యం ఒక నీరస ప్రక్రియ అవుతుంది. అయినా సాహిత్యం యొక్క ఈ గౌణ వ్యాపారం పూర్తిగా అప్రధానమని నేనేమంటాను. సారస్వతంలోని ఇలాంటి అప్రధాన వ్యాపారాలని మనం రచనా శిల్పం అనే పేరుతో పిలుస్తున్నాం. యుద్ధంలో ఇనుమునికి ఉండేటువంటి ప్రాధాన్యం సారస్వతంలో ఈ వ్యాపారానికి ఉంది. కవి యొక్క కానీ రచయిత యొక్క కానీ ప్రధాన ఉపకరణాలు పనిముట్లు లేవి. అతని విచారిస్తే అలాంటి సాహిత్య వ్యాపారాల విలువ విస్పష్టంగా తెలుస్తుంది. సర్వ కళలలో సాహిత్య కళ ఉత్తమోత్తమైంది, సూక్ష్మతమైంది, అత్యద్భుతమైన ప్రభావం కూడా కలిగింది. అంతేకాక ఈ కళను అభ్యసించడం అత్యధిక వ్యయ ప్రయాసలతో కూడినటువంటి పని. ఎంతో ప్రయాసతో ఎంతో సాధనతో సంపత్తి చేకూర్చు కొన్న అందులో చేరని అద్భుతమైన అనేక ఇతర ప్రభావాలకు కూడా రచయిత గురి అవుతారు. యుద్ధాలు, భూకంపాలు, సాహిత్య పునర్జీవన ఉద్యమాలు, చివరి తీర్పు జీసస్ చేస్తాడు, ఏంజల్స్ చేస్తాడు అనే విశ్వసించే వాళ్ళ వాదాలు, స్వర్గ నరక భావనలు, విజ్ఞాన శాస్త్రాభివృద్ధి ఇవన్నీ అతని కుంచెకు రంగులుగానే ఉపయోగపడతాయి. ఆధునిక సమాజ పరిణామం ఒక కొత్త సహృదయ వర్గాన్ని సృష్టించడం ద్వారా సాహిత్య కళకు ఒక అపూర్వ లక్షణం కల్పించింది. ప్రపంచమంతటా ప్రత్యేక స్వామ్యాలు గల వర్గాలు క్షీణించడంతో సంఘంలో తృతీయ వర్గం, థర్డ్ ఎస్టేటుగా ఉండిన సామాన్య ప్రజలలో ప్రబోధం కలగచేయటంతో కార్మికుడు పాఠకుడుగా, రచయితగా మారటంతో తప్పనిసరిగా విజ్ఞానులు, మేధావులు తమ దృష్టిని ఆ సామాన్యుల వంకకు మరలించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అమెరికాలో సామాన్య ప్రజల పాఠశాలలు 2-3 కొత్త సహృదయ వర్గాలను సృష్టించాయి. ఒకప్పుడు కుర్చీ తరగతి మాత్రమే ఉండిన మన ప్రేక్షక మందిరాలలో సినిమాలు, నాటకాలు నేడు గ్యాలరీ తరగతి, నేల తరగతి కూడా వచ్చాయి. ఎన్నటికీ వ్యవహారం శుతం కాని, నాశనం కాని ఒక ప్రత్యేక శైలి ప్రతి జాతికి ఉండి తీరుతుంది. ఆ జాతి మాట్లాడే భాషా సంప్రదాయాలకు అనుగుణమైన ఒక విధమైన పద సంవిధానమే ఆ శైలి. అందుచేత అది స్థిరంగా, పరిణామరహితంగా నిలిచే ఉంటుంది. ఆర్భాటంగా మాట్లాడాలనుకుంటే అనే కోరిక లేకుండా కేవలం తమ భావాలను ప్రకటించే కోరికతో ప్రసంగించే సామాన్య ప్రజల భాషణాలలో ఆ శైలి మనం చూస్తాం. నాగరికులెప్పుడు ఆకర్షణీయమైన నూతన పద్ధతులపై మోదులు చూపుతారు. విద్వాంసులు నూతన భాషా రూపాలను ఆవిష్కరించాలి అనుకొని లేక సృష్టించాలని ఆశపడి సుప్రతిష్టాలైన రూపాలను పరిచ్ఛేదిస్తారు, వదిలేస్తారు. ప్రత్యేకత కోరేవాడు, జనసామాన్యం వాడు రూపాలను అవే సరైన రూపాలైనా వాడరు. కానీ నిజమైన అభ్యుదయ మార్గం మొరటుతనానికి కొంచెం పైగా, నాజూకుతనానికి కొంచెం కిందగా ఉంది. ఈ స్థాయికి చెందిన భాషలోనే షేక్స్పియర్ తన హాస్య రచనను సంతరించుకున్నట్లు కనిపిస్తుంది. గాథే, జర్మనీ గోథే అంటారు.
జర్మనీ మహాకవి తన పాండిత్యాన్ని చూసుకొని కాని, తన విచిత్ర భావనాశక్తి చూసుకొని కాని ఏనాడు గర్వపడ్డ. జర్మన్ భాషలో వ్రాయటం ఎలాగూ తెలిసి ఉండటమే అతని ఆత్మవిశ్వాసానికి ప్రబల కారణం. ఆయన కావ్యాలలో చాలా భాగం జర్మన్ జాతీయతాలతో నిండి ఉండి, జర్మనీ గడ్డలు దృఢమైన వేళ్లు పాతుకొని ఉండటం వల్ల అవి అనువాదకులు సింహస్వప్నాలైపోయారు. మన అమెరికా మహారచయితల రచనల విషయంలో మనం చెప్పుకున్నట్లే వాళ్ళు కూడా వాటిని అన్య భాషల్లోకి సజీవంగా అనువదించడం అసంభవమని చెబుతారు. శైలే వ్యక్తి లీ స్టైల్ ఈస్తే ఐ హమోయ్ అన్నాడు ఫ్రెంచి విద్వాంసుడు బఫన్. సజీవమైన జర్మన్ భాష మాట్లాడటం నేర్చుకున్నందువల్ల నాకు సర్వత్రా కవిత్వం కనపడుతోంది అన్నాడు గోథే. స్వయం కృషి వల్ల కానీ, కాలేజీలో కానీ తయారైన 50 భాషలు వచ్చిన వాడు ఎందరో భాషావేత్తల గురించి చదివేటప్పుడు వారి విగతంగా ఒక్క భాష అయినా క్షుణ్ణంగా వస్తే ఎంత బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉంటా. ఎందుకంటే ఆంగ్ల భాష నా నుడి తెలిసిన పండితులను నువ్వు ఎంతమందిని ఎరుగుతువు అని నన్ను ఎవరన్నా అడిగితే, ఆంధ్ర భాష యొక్క నుడి తెలిసిన పండితులు నీకెంతమంది తెలుసు అడిగితే 5-6 పేర్లు లెక్క పెట్టడానికి నేను నాకు తల ప్రాణం తోక్కొస్తాను. అంటే అంత తక్కువ. ఒక కమ్మరి, ఒక గొడ్ల కాపరి తన స్వభావాలను వ్యక్తం చేయటానికి వాడటం ఇమడిక గల శక్తివంతాలైన పదాలు రచయిత వాడక్కర్లేదా? సంచార జాతుల గూర్చి పరిశోధన జరిపిన జార్జి వారో చరిత్ర మనకు బాగా తెలుసు. ఆయన ఒక విషయం విస్పష్టంగా చెబుతాడు గ్రహించి. అది ఏ దేశానికైనా కీలకం ఆ దేశ ప్రజాస్వామ్య భాషను కరతలామలకం చేసుకోవటంలోనే ఇమిడి ఉంది. అందుచేతనే ఆయన రోమనీ అనే సంచార జాతి మాట్లాడే భాషను వాడు సంచరించే యూరప్, ఆసియా, ఆఫ్రికాలలో వాడుకలో కనపడే భిన్న రూపాలతో సహా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయనను బజారు సంభాషణలో వినవచ్చే అనేక భాషా రూపాలు, ముద్రణ రూపాలు పొందటానికి వీలు లేదు. అసభ్యత లేకుండా నిశితంగా పలికే పద్ధతి బర్క్ నుండి ఎవరైనా నేర్చుకోవాలి కదా. బర్క్ పండితుడు అంత గొప్పగా మాట్లాడతాడు. రాబిలియస్ ఫ్రెంచి హాస్య రచయిత 1990లో పుట్టి 1553లో చనిపోయాడు. మాంటేగంట ఫ్రెంచి తత్వవేత్త, వ్యాస రచయిత. అలాగే 1533లో పుట్టి 1592లో చనిపోయాడు. ఈ రోమనీ భాషను ఆపోసిన పట్టిన వాడు వాడు. కానీ వారి రచనలు పైకి చదవటానికి వీలే, అంతవరకు అవి లోపాలే. వాల్ట్ విట్మన్ మన అమెరికా జాతీయ భాషలలో అఖండ పండితుడు. కానీ ఫ్రైర్ క్లబ్ల వాతావరణాన్ని అధిగమించి కుటుంబ గోష్ఠుల స్థాయిని అతడు అందుకోలేకపోయాడు. డేకన్ లండన్ శస్త్రవైద్యుల భాషను అధిగమించి రాగలిగితే రోమనీ భాష ఆయనకు కరతలామలకమై ఉంది. లూథర్ జర్మనీ దేశ మత సంస్కర్త ఇట్లా అన్నాడు, నేను మొదటి భాషలో బోధిస్తా, అదే అందరికీ సంతృప్తినిస్తుంది. హీబ్రూ, గ్రీక్, లాటిన్ భాషలలోని నా పాండిత్యాన్ని నేను మా పండితులమందరం సమావేశమైన కాలంలో కొరకు దాచి ఉంచుకుంటాం. ఆ సమావేశాల్లో మేము పాండిత్యంతో కవాతు చేస్తూ అత్యలంకార బంధురమైన ప్రసంగాలతో మా భగవంతుడే మమ్మల్ని చూసి విస్తుపోయేటట్లుగా చేస్తాం. శక్తివంతుడైన రచయితకు
ప్రజాభాషాసు పరిచయం సహజ సిద్ధంగా ఉండి తీరుతుంది. మీరాబు, చటామ్, ఫాక్స్, బర్క్, యాకెండల్, ప్యాట్రిక్ హెన్రీలు రచయితలలో శ్రేష్ఠ, డేనియల్ డీఫో, కార్లైల్ అలాంటి వరం పొందినవాడు. నోటికి తాళం వేసుకొని మౌనంగా యూరప్లో సంచారం చేసే అభాగ్య యాత్రిక పరంపరని చూడండి. అక్కడి రాజుతో కాని రైతుతో కాని వారి మాతృభాషలోనూ తమ మాతృభాషలో భాషించే వాళ్ళు ఎక్కడా నీకు కనపడరు. యాత్రిక జన సముదాయంలో వసతి గృహ యజమానులతో కాలక్షేపం చేయాల్సిన దుర్గతి తప్పించుకోలే. ప్రజలందరితో కలిసిపోయి తిరగగల అదృష్టం వాళ్ళకి లేదు కదా. అంతకంటే స్వదేశంలో స్వగృహంలో కూర్చొని సాధింపదగిన మరొక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళు సమగ్ర విస్పష్ట పరిశోధన చేయడం మంచిది. అప్పుడు వారికి ఉత్సాహకరమైన వాదోపవాదాల వల్ల గృహ గ్రంథాలయాల్లోని వివిధ గ్రంథాలను సంప్రదించటం వల్ల కలిగే ఆనందమైన లభిస్తుంది. సామాన్యుల స్థాయిలో మాట్లాడుతూ విజ్ఞుల స్థాయిలో ఆలోచించాలి. సామాన్యుల స్థాయిలో మాట్లాడుతూ ఉండాలి, విజ్ఞుల స్థాయిలో ఆలోచించాలి. అద్భుతమైన భావనాశక్తితో ఆజన్మ భోగుల ఉత్తమాభిరుచులతో ప్లేటో ఈ లక్ష్యాన్ని సాధింపగలిగి జోవ్ అనే గ్రీకు దేవత భూలోకంలోకి అవతరిస్తే నిశ్చయంగా అతడు ప్లేటో శైలిలోనే మాట్లాడి ఉండేవాడు. తన అకాడమీ కళా పరిషత్తులోని అత్యంత నాగరిక వాతావరణంలోని హీన జాతి వాడైన సోక్రటీసుకు ప్లేటో ప్రవేశం కల్పించి సోక్రటీసు చేసే తలతిక్క ప్రసంగాల వల్ల, అతని కొండ బొచ్చెల వల్ల, అతని వంట మాంసము తరుముకునే కత్తి, అతని బండికి ఉన్న చక్రాలు మొదలైన వాటి వల్ల ఆడంబరంతో కూడిన ఆ పరిషత్తు వాతావరణపు విసుగదలను తగ్గించటానికై ప్లేటో అలా చేశారు. మొగం మొత్తిపోయే పరిషత్ వాతావరణాన్ని ఆస్వాద్యంగా చేయటం కూడా సోక్రటీసు యొక్క మొరటుతనాన్ని క్రమంగా ప్లేటో వాడుకున్నారు. ఏ విధానాల ద్వారా పరిషత్తు సామాన్య ప్రజలకు ఉపయోగకారి కాగలదో అక్కడ అందరికీ తెలుస్తుంది. నిర్దిష్టమైన తమ ప్రసంగాలలోని బజారు భాషలోని జీవం దిగుమతి చేయగల నేర్పు అక్కడ సమర్థ వక్తలకు అందరికీ ఉంది. నేనొక సంఘటన చెప్తాను వినండి. ఒకప్పుడు ఒక గొప్ప బ్యాంకు అధ్యక్షుడు రిటైర్ అయి బ్యాంకు ఉద్యోగుల సమావేశంలో తన పార్టీ ఘనతను, ప్రభుత్వ ఘనతను వివరిస్తూ ఉత్సాహంగా మాట్లాడాడు. అందరూ మౌనంగా విన్నారు. అంతలో మెథడిస్ట్ మత శాఖకు చెందిన ఒక గంభీర వ్యక్తి ఫిడేల్ కమానులు గాలి మూటలు అని అరచారు. అక్కడ సంగీత ప్రసక్తి కానీ ఫిడేల్ ప్రసక్తి కానీ లేనందువల్ల ఆ పద ప్రయోగం యొక్క వాస్తవిక అర్థాన్ని నిర్ణయించడం కష్టమే అయినప్పటికీ ఆ బ్యాంక్ అధ్యక్షుడు తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ వెంటనే ఆశ్చర్య ఆమోదాలతో హర్షధ్వనులు చేశారు. దిగువ తరగతుల వారి శైలి మాత్రమే కాదు, అంతకంటే దిగువ తరగతికి చెందిన కొన్ని విచిత్ర విశేషణాలు కూడా మన తార్కికుల యుక్తుల కంటే ఎంతో విలువైనవి. అప్స్టార్ట్ పురోగామి, నడవంతరపు సిరిపట్టినవాడు, డ్యాబ్ ఒక చేప నిపుణుడు, కాక్ని దుర్మార్గుడు, ఆరంగి రేకుల మనిషి, అలాగే ప్రిగ్ మనిషి స్వార్థపరుడు, గ్రానీ అవ్వ చాదస్తపు మనిషి, లబ్బర్ వికృతాకారంగా ఉండేటువంటి మనిషి బడుద్దాయి, పప్పి కుక్కపిల్ల, మూర్ఖంగా ఉండే యువకుడు, పీకాక్ నెమలి, వన్నెల విసనకర్ర, ఏ కాక్టైల్ హౌస్ ఆఫ్ కామన్స్ నాటు గుర్రాల సభ
అనాగరక సభ్యుల గల సామంతు సభ మొదలైన విశేషణాలన్నీ అలాంటివి. డాక్టర్ ఆఫ్ గుడ్ అనే సుప్రసిద్ధ మతాచార్యుడు ఒక యువ ప్రతారకుడికి బోధ విని ప్యాటీ కేక్, చవకబారు రొట్టె అని అవహేళన చేయటం నాకు తెలుసు అంటున్నాడు ఎమర్సన్. ఒక శాన్స్ కొలోటెస్ దిగంబరుడు ఫ్రెంచి భూస్వాములు విప్లవ సైన్యంలో కార్మికులకు ఆ పేరుతో పిలుస్తూ ఉండేవారు. వెర్సేల్స్ అనే యుద్ధంలో లెట్ అవర్ లిటిల్ మదర్ మిరాబ్యూ స్పీక్ అన్నాడు. మా చిట్టి తల్లి మిరాబూ అంటే విప్లవకాల ప్రజానేత బ్రియల్ మిరాబూ భార్యను మాట్లాడనివ్వండి అని అరిచాడట. బజారు భాషలో భూష్ అంటే నిస్సార ప్రసంగం, గామన్ అంటే హంబగ్ పనికిరాని గ్యాస్, గ్యాస్ అంటే ఓకదంపుడు మొదలైన మాటలు ఎంత శక్తివంతాలైనాయో మనందరికీ తెలుసు. సామాన్య జనులు వాడుకునే చిన్న చిన్న సాక్సన్ పదాలు లాటిన్ పదాల కంటే ఎంతో మంచి. బజారు భాష సర్వదా పటిష్టమైందే. మన వ్యాకరణ సూత్రాలకు విరుద్ధమే అయినా చిన్న పిల్లలు చేసే నంగ్ ద్వయ ప్రయోగం నో షోస్, నో మనీ, నో నథింగ్ నాకు అసూయ కలిగిస్తాయి. శబ్ద ఆర్భాట కృత్రిమత్వంతో గింగిరులెత్తుతున్న నా చెవులకు అవి ఒక విధమైనటువంటి గిరిగింత చేకూర్చినట్లు అనిపిస్తుంది. బహువిధాలైన ప్రజ్ఞలతో ప్రతిభావంతంగా తిట్టుకున్న ప్రజ్ఞ కూడా కొందరకు. నేను ఒక కవిని ఎరుగుదును. ఆయనకు ప్రకృతి ఇలాంటి ప్రతిభను పుష్కలంగా సమకూర్చి ఆయన కవిత్వం అంతటిలో చెప్పుకోదగింది. ఆయన వ్రాసిన తిట్టు కవిత్వమే మనకు భీమన కవి ఉన్నాడుగా. అలాంటి శక్తి ఎంత తక్కువ అయినా అంత చెరుపే అని మీరు అనొచ్చు. కానీ ఆ కవిత్వం నాకు వధేకి సేకరించిన రాకాసి మానవుల కొనతేరి తెచ్చినట్లుగా మూపు రాడును నిగనిగలాడే కొమ్ములను జ్ఞాపకానికి తెస్తా. ఏ యూరప్ యాత్రికుడు ఫాల్కండేగ వేగాన్ని గురించి సియా ఎమర్జాటు అని పిలువబడే ఫ్రెంచి దేశపు గొర్ర బగ్గి కొర్రవాళ్ల ఇటలీ వరుసగా కర్షక యువతుల శక్తిని గురించి ఇంగ్లీషులో ఇంగ్లండులో చేతి బండి లాగే వారి డ్రై మ్యాన్ మనకు కూడా చేతి బండి లాగుతుండేవారు చెట్లలోని తీవ్రతను గురించి వినకుండా ఉంటాడయ్యా. నాకొక సంఘటన జ్ఞాపకం వస్తోందంటున్నాడు ఎమర్సన్. ఈ తిట్టు విద్యలో ఆరితేరిన ఒక పెద్ద మనిషి ఒకప్పుడు నార్త్ స్ట్రీట్ నుండి కేంబ్రిడ్జ్ వచ్చి యువ విమర్శకులను కొందరిని ఒక కాలేజీ హాలులో సమావేశపరిచి వాళ్లకు ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆ వక్త ప్రదర్శించిన కోపం అతి కళాత్మకంగా సారవంతంగా ఉండటం వల్ల శ్రోతలు ఆ ఉపన్యాసాన్ని నోట్స్ తీసుకొని విలియం బెన్ఫోర్డ్ రచించిన సుప్రసిద్ధ కల్పిత గాథలో వాడు నాయకుడు ఇందాక చెప్పినవాడు శక్తివంతుడై విపరీత ఆశయాలు పెంచుకున్న ఒక మహమ్మదీయ చక్రవర్తి తమ గణిత శాస్త్రపు క్లాసులు కూడా ఎగ్గొట్టి అక్కడే ఉండిపోయారు. అంత బాగా మానవ ప్రవృత్తిలోని చక్ర భ్రమణాలు విచిత్రంగా ఉంటాయి. మనము శని శాటర్న్ ఉన్న భీతావహనం చెందే వాతావరణంలోనే విద్యాభ్యాసం చేశాం. కానీ గోతే మనమందరం ఆ శని పేరు ఉచ్చరింపాలని కోరుతుంటాడు. బర్న్స్ కవి శనిపై జాలి పొంది అతని సంస్కరణకై ప్రగాఢమైన అభిలాష కూడా వ్యక్తం చేశాడు. చాలా అన్యాయాలకు గురి అయిన వ్యక్తిగా శనిని భావిస్తూ గుప్తంగా అతన్ని అర్చించే ఒక జాతినే
జార్జ్ శాండ్ తాను ఎరుగు ఉన్నానన్నాడు. భాషాశాస్త్రం దృష్ట్యా ఈ పదం అచ్చుకథను, చాలా ఉత్సుకతను కలిగిస్తుంది. పదాలు మనకు వేరు విధాలుగా ఉపయోగపడతాయే కానీ వాటి తాత్విక అర్థాలను కోల్పోవటంలో ఈ పదం ఒక నిదర్శనం. తత్వశాస్త్ర రీత్యా డెవిల్ అంటే దెయ్యం అనేది పూర్తి అభావం, అసత్యం, శూన్యం అనే పదాన్ని సూచిస్తుంది. కానీ ప్రజల మనస్సులో డెవిల్ ఒక దుష్ట వ్యక్తి అయినప్పటికీ మన రచనలలో మొదటి అర్థం కూడా వ్యక్తమవు. ది డెవిల్ ఏ మాంక్ వాజ్ హి అంటే అతడు సన్యాసి కాడు అని అర్థం. అలాగే ది డెవిల్ యు డిడ్ అంటే నువ్వు చేయటం లేదు అని అర్థం. ప్రకృతి విజ్ఞానం మనకు శరీర శ్లోకం నుండి దేవతా భూములను గురించి, ప్రళయరాత్రి నైట్ ఆఫ్ కెయాస్ వంటి అసుర వేళల గురించి కూడా తెలుపుతారు. గోధే వాల్ పర్గిసన్ యాక్ట్ పండగల కొరకు ప్రకృతిలో మానవుల్లో కనపడే ఆసుర లక్షణాల వివరాలను సేకరించటానికి పూనుకొని ఆ ఉత్సవం తరువాత కూడా ఉత్సాహకరమైన ఆ పనిని కొనసాగించి తన అతిథుడికి ఒకదాన్ని తాను సేకరించిన వివరాలతో బొమ్మలతో నిండిన వాల్ పర్గిస్ సంచి లేక అకెరోన్షియన్ సంచి, అకెరోన్ దెయ్యాల నెలవు అయిన హ్యాట్స్లోని ఒక నది చూపించి ఆ సంచిలోనికి నేను ప్రవేశిస్తే దగ్ధుడనైపోతానని నాకు భయమని ఆ అతిథితో అన్నాడు. డాంటే తన అనుభవాన్ని స్వర్గ నరకాలలోకి ప్రసరింపచేయగల ఉదాత్తమైన సాధారణ శైలిలో ఎమడికతో కూడిన శిల్పంలో కూడా సిద్ధం. రచనా శిల్పంలో రెటారిక్లో మరొక ప్రధానాంశం ఇమిడిక్ అంటే అనావశ్య విషయాలను వదిలేయదు. అదే గ్రీకు పురాణ కవి హీసియాడ్ పద్యాలను అంత అందంగా చేశాడు. మూర్ఖులారా, ఎరంగరు పూర్ణమూర్తి కన్న నర్ధమూర్తియ సదా మిన్నయగు. Fools did not know that half was better than the whole. ఫ్రెంచి భాషలో ఒక లోకోక్తి సామెత ఉంది. విసుగు పుట్టించిన కీలకం వివరించి చెప్పటం. దీన్నే మరొక విధంగా చెబితే విసుగు పుట్టించకుండా ఉండటానికి విషయాన్ని స్పృశించి వదిలేయాలి అని. ఒక వక్త పాటించే జాగాలు, మూకాభినయాలు కూడా అతని పలుకులతో సమానంగా శక్తివంతాలవుతాయి. కవి చెప్పకుండా వదిలే భాగం చెప్పిన భాగానికి దీప్తిని కలిగిస్తాయి. సమర్థుడైన కవి చేతులలో అది ఎన్నటికీ వంధ్యాత్వాన్ని పొందదు. మంచి రచయిత మాటల ఎన్నికలో అత్యంత జాగరూకుడై ఉండాలి. పదాలలో భావాన్ని అది సాందరంగా దట్టించిన విలువైన ఆ పదాల మధ్య అశ్వసహితమైన ఒక రథం మలుపు తిరగటానికి వీలైనంత ఎడం ఉండాలి. అమెరికాలో ఈ క్లుప్తీకరణ శృతిమించే ప్రమాదంలో లేదు. చేతకాని తనం చేత వచ్చే అస్పష్టతతో కూడిన సంక్షిప్తత మంచిది కాదు. కేవలం అనవసరమైన భాగాలు మాత్రమే వదిలేయాలి. హిందూ పురాణాలలో విశ్వకర్మ సూర్యబింబాన్ని తన ముందర దిమ్మ మీద పెట్టుకొని దానిలో కొంత భాగాన్ని బాడిసలో చెక్కేసినట్టు, లేకపోతే మెరుగు పెట్టే యంత్రం మీద దాన్ని మెరుగు పెట్టినట్లుగా అలా చెక్కిన మొదట ఉన్న బింబాల్లో 8వ వంతు మిగిల్చాడు అనే కథ ఉంది. అంతకంటే ఎక్కువ కాంతిని సూర్యుడి నుండి వేరు చెయ్యటానికి వీల్లేకపోయిందని అర్థం. శిల్పకళలో ద్రవ్యం ఎంత తక్కువగా తగ్గిస్తామో శిల్పఖండము యొక్క సౌందర్యం అంతగా ఇముడి ఉంటుంది. అలాగే సాహిత్య కళలో వచనం అనే గోడను కూల్చి ఆ శక్తంతా ఉండేటట్లుగా దాని స్థానంలో కవిత్వం అనే స్తంభాన్ని నిర్మించాలి. ఒక రచన మనం పైకి చదివితే దానిలోని అనవసర వాక్యాలేవో బోధపడి
వాటిని తొలగించి మళ్ళా చదివితే ఏవి అనావశ్యక పదాలు స్మరిస్తాయి. రంగురంగుల విలువైన రాళ్ళు, తాపటం చేసిన రాతి పలకలు, మధ్య మధ్య నిలిచి ఉండే గులకరాళ్ల వంటి దృఢ నిశ్చయంతో పూనుకుంటే ఏదో ఒక అర్థం కనిపిస్తూనే ఉంది. ఏ అర్థము ఉండని సాధారణ పదాల సముదాయాన్ని పూర్తిగా మనమే తొలగించగలం. నన్ను అపార్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నాను. వంటి మాటలు ఎప్పుడూ రాయరాదు. ఒక్క సందర్భంలో మాత్రమే అలా రాయటం ఉచితం. మన రచనలో మంచి అర్థాలే వాళ్ళు గ్రహించి ఊరకుంటారేమో అనే భయం మనకెప్పుడు వారిలోని చెడ్డ అర్థాన్ని వాళ్ళ దృష్టికి తేవాలని మనం కోరినప్పుడు అలా వ్రాయవచ్చని డీన్ స్విఫ్ట్, ప్రసిద్ధ ఆంగ్ల వచన రచయిత వంటి మంచి రచయిత పాఠకుడు తనను చెడ్డవాడనుకుంటారన్నట్టుగా వ్రాసిన అధికారం ఉంది. కానీ చెడ్డ రచనకు తనను అందరూ మంచివాడనుకున్నట్లుగా వ్రాసే హక్కులే. మన విశ్వవిద్యాలయ పట్టభద్రుల కోసం మన అమెరికా విద్యాశాఖ వారు ఒక కళాశాల ఎందుకు నడపకూడదా అని చాలాసార్లు నాకు అనిపిస్తోందంటాడు ఎమర్సన్. అలాంటి కళాశాలలు, కాలేజీలు మన పత్రికా రచయితలు, అలాగే కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, గ్రంథకర్తలు చేరి మనం వాడేటువంటి భాషలు వీలైనంత వరకు పదాలను తగ్గించే నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. అంతేకాక మన విద్యాశాఖ వాళ్ళు పత్రికలలో నిత్యము కనపడి అసాధువులైన అమెరికన్ పద ప్రయోగాల పట్టికను గెజిట్లో ప్రకటించి అలాంటి ప్రయోగాల్లో మరీ కఠోరంగా కొన్ని ఉంటాయి. SOME సమ్ అంటే కొన్ని, కొంత అనే పదాన్ని అవ్యయంగా వాడటం. ఉదాహరణ రీల్డ్ సమ్. అలాగే కన్సిడరబుల్, చెప్పుకోదగిన అనే మాటను అవ్యంగా వాడటం. మరింత అనే మాటకు బదులు క్వైట్ ఏ నంబర్, అసంఖ్యాకంగా అని వాడటం. బ్యాడ్, చెడ్డ అనే అర్థంలో స్లిమ్, నీచమైన పద ప్రయోగం. వ్రాయబడింది అనే అర్థమిచ్చే గ్రాఫిక్ అనే విశేషార్థాన్ని వర్ణనాత్మకమైన అర్థంలో వాడటం. మెనర్వాస్, గ్రాఫిక్ థ్రెడ్ మొదలైన ప్రయోగాలు. ర్యాండాల్ అనే కాంగ్రెస్ సభ్యుడు ఒకడు కామన్ సభకు సంబంధించిన ఒక కమిటీ ముందు ఒక చర్చను ముగిస్తూ అమెరికా పద్ధతిని గురించి సాక్ష్యమిస్తూ ఇలా అన్నాడు. ది 1 hour rule worked well. It made the debate short and cracked. ప్రతి సభ్యుడు 1 గంటకు మించి మాట్లాడరాదు అనే నియమం సక్రమంగా అమలు జరుగుతోంది. దీనివల్ల చర్చ సంక్షిప్తంగా, గ్రాఫిక్ అంటే వర్ణనాత్మకమైన అర్థంగా సాగుతుంది. ఒక ప్రసంగం గురించి అది వ్రాసినట్లున అనటం కంటే నికృష్టమైన ప్రశంస ఇంకొకటి ఉండదు. డెవలప్మెంట్ అనే పదాన్ని అసలు వాడకుండటం మంచి. అలాగే ఫెరో అనే ప్రారంభమైన పదాలను కుటుంబ విషయంలో కూడా జాగ్రత్తగా వాడాలి. ఇంకా అలాంటి ప్రమాదకరమైన పదాలు డిస్ప్లే, ఇంప్రూవ్మెంట్, పెరూస్, సర్కమ్స్టెన్సెస్, బిగిన్ అనే అర్థాలలో కామన్ సెన్స్ అనే పదం గ్రామ్య రూపాలుగా గెజిట్లో ప్రకటించాల్సిన ఒక చిన్న భాగం అనే అర్థంలో మోజిటి సగం. నథింగ్ వుడ్ ఆన్సర్ బట్ దేర్ ఈజ్ నన్ బట్ వాట్ there being a scarce person of any note in England, but what sometime or other paid a visit or sent a present to Our Lady of Waslington, British Parsi, might have to go. I have been to Europe in our midst. It is considerable of a compliment, under considerable of a cloud. Reminder ane padalaku baduluga balance, spent the balance of his life as a general thing. After all, life lay ane padalanu, set ane padalanu, shall, will ane మాటలను తారుమారు చేసి వాడటం కూడా ఆ ధోరణి కింద.
కొన్ని పదాలను పొరపాటు అర్థంలో వాడటం వల్ల ఆ పదాలు అలా వాడిన వ్యక్తులకు ఉపనామాలుగా ఏర్పడటం ఉంది. పిరమిడ్ ల్యాంబర్ట్, ఫెనారిటీ రసెల్, హ్యుమానిటీ మార్టిన్, హొరైజన్ టర్నర్ అనే పేర్లు అలాంటి. ప్రతి యుగంలో కొన్ని పదాలు ఇలా దురర్థాల పాలవుతుంటాయి. ప్రస్తుత యుగంలో మనం స్టాండ్ పాయింట్, మిత్, సబ్జెక్టివ్, ది గుడ్ అండ్ ద ట్రూ, ది కాజ్ అనే పదాలు ఇలా దురర్థాలతో వాడుతున్నాం. యువ రచయితలను ప్రలోభపెట్టే యాస్ఫోడెల్, హెర్బింజర్, క్లాచాలిస్, అలాగే ఫ్లేమ్బాయంట్, గోల్డెన్, డయమండ్, ఎమిథిస్ట్, ఓపెన్ మొదలైన రత్నాల పేర్లు కార్నసెట్, డయమండ్ వంటి ఆడంబరపు పదాల పట్టిక కూడా తయారు చేయమని కోరుతున్నాడు ఎమర్సన్. రచనా శిల్పంలోని ఈ ప్రతిపాదిక సూత్రాలు అగ్ర రచయితలందరిలో అద్భుతమైన ఉదాహరణలు కనిపిస్తాయి. వారి రచనలు అంత ఆహ్లాదకరాలు అవటం కూడా ఈ సూత్రాలు పాటించటానికే కాదు. షేక్స్పియర్ రచనలు వాటిలోని అద్భుత కవితాశక్తి కొరకు కాకపోయినా ఆయుధాల్లో వాడుటలో అతని కౌశలాన్ని పరిశీలించటానికైనా అందరూ అధ్యయనం చేయాలి. అతనిలాగా ఈ సాధారణ శైలి లో స్టైల్ని స్వాయత్తం చేసుకున్న రచయిత ఇంకొకడు లేడు. అందుకే ఎవ్వరూ సురక్షితంగా అంత ఎత్తుకు ఎగరలేకపోయారు. ఇలా అంత వల్ల అతడు వినోద ప్రియుడని, హాసంతో పాశవిక ఆహ్లాదంతో మార్మోగేటువంటి బజారును ఫాల్ స్టాప్, టచ్ స్టోన్, టెన్క్యూ మొదలైన విదూషకులతో యథాతథంగా రంగంపైకి ఎక్కించాలని కాదు నా అభిప్రాయం. నాటక నిర్వహణలు, నాయకుల సంభాషణలు పై తరగతుల వారికి, కింది తరగతుల వారికి సాధారణమైన ఎక్కువ మందికి అర్థమైన శైలి అతడు వాడుక చేసేయడం అని నేను చెబుతున్నాను. అతడు ప్రగాఢమైన అనుభవశాలి అవటం చేత అతని సానెట్స్ కూడా బ్యాంకర్ల పత్రిక, బ్యాంకర్స్ గెజిట్ అంత వాస్తవికాలుగా, సత్య సన్నిహితాలుగా మూర్తి కల్పనలు, అంగ ప్రత్యంగాలలో తీర్చడంలో అతన్ని నిగ్రహించు సూత్రం ఒక్కటే, అది విశ్వజనీనత, జనీనత, యూనివర్సలైజేషన్. ఈ విశ్వజనీనతా భావమే అతడి యందు పక్షపాతాన్ని కానీ, నిశ్చిత అభిప్రాయాలను కానీ అసంభవమైనట్లుగా చేసి అతని సమదృష్టి సూర్యుడి కిరణం లాంటి. అతని హాస్యం కూడా అతని గంభీర రచన అంతటి వివేకవంతం, స్థిమిత చిత్తంతో పునాదులు గల ఉత్తమ హాస్యమతి. అతని కవితాధిదేవత సంపూర్ణంగా నీతిమంతురా. ప్రకృతిలో లాగా అతని రచనలో కనిపించే సాధారణ అసాధారణ తత్వాల సమ్మిశ్రణానికి నేను ముగ్ధుడైపోతా. షేక్స్పియర్ తన మొదటి గ్రంథం రచించే నాటికి 1000 ఏళ్ల వయస్సు నిండిన వ్యక్తిలాగా కనిపిస్తాడు. అతని ఊహ మనకంత సుపరిమితంగా ఉంటుంది. అతని మాటలకు అటుపైని ఒక సామెతగా చలామణి అవటం అలా ఉంచి అప్పటికే సామెతగా స్థిరపడిందేమో అనిపించేంత సాంద్రంగా డెన్సంతమేగా ఉంటుంది. 1000 సంవత్సరాలంటే ఎంత? అతని ఊహల గమన వేగం కొంచెం హెచ్చిస్తే చాలు ఆ 1000 ఏళ్ల ఇతివృత్తాన్ని అతను మనోనేత్రాల ముందు స్పష్టం చేస్తాడు. అతని మగ్గంలోని పళ్ళు మొదలైన భాగాలు ఇతరుల మగ్గాలలో కంటే దృఢమైనవి. ఇతరుడు ఒక గజం గుడ్డ నేసేసరికి అతడు 100 గజాల గుడ్డ నేయగలడు. భావ ప్రకటన కౌశలమే షేక్స్పియర్లోని విశిష్టత. మన కాలంలో కంటే అతని కాలంలోని విషయాలు అధిక వర్ణనీయాలు ఎంత మాత్రం కావు. ఆ కాలంలో అతడు ఉద్భవించడానికి అవసరమైన
విశిష్ట లక్షణాలు కూడా అంత గొప్పగా ఆ కాలంలో లేవు. అయినా ఒక్కటి మాత్రం నిజం, అద్భుతమైన మూర్తి, కల్పనా నిపుడు, భావ ప్రకటన చతురుడు ఆ కాలంలో పుట్టాడు. ఏ కాలంలో అతన్ని అధిగమించగల కవి నభూతో నభవిష్యతి. యాదృచ్ఛికంగా వచ్చి అతడు తన కాలంను, ఆనాటి జీవితాన్ని అత్యంత దీప్తివంతంగా చేసి వెళ్ళాడు. మిగిలిన విషయాలు రేపు.